प्रवेशिका गद्य चयनिका 1 पार्ट 3 प्रेमचंद। पाठ का नाम प्रेमचंद। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। प्रेमचंद का सारांश सुनो बच्चों। प्रेमचंद को हिंदी साहित्य में उपन्यास सम्राट कहते हैं। प्रेमचंद को हिंदी साहित्य में क्या कहते हैं? उपन्यास सम्राट। ప్రేమచంద్రుని హిందీ సాహిత్యంలోనే నవలా చక్రవర్తిగా పిలిచేవాళ్ళు। न केवल उपन्यास क्षेत्र में कहानी क्षेत्र में भी वे अनुपम है। నవలా రంగంలోనే కాదు అంటే కవిత్వ రంగంలోనే కాదు కథా రంగంలో కూడా ప్రత్యేకత ఉంది। उन्होंने दैनिक जीवन में हमारी आंखों के सामने आने वाले पात्रों का मुख्यत्व माना है। అంటే మన కళ్ళ ముందు జరిగే పాత్రలనే ముఖ్య పాత్రలుగా పరిగణిస్తారు। భారత్ की दीन दुखी जनता, गांव के अफड और बोले बाले किसान, बेचारे मजदूर, निम्न वर्ग के असंख्य श्रम श्रांत और जाति व्यवस्था के शिकार नर नारी के प्रति उन्होंने जितनी सहानुभूति दिखाई है उतनी हिंदी साहित्य में दूसरा कोई नहीं। భారత్ కి దీన్ దుఃఖీ జనతా అంటే భారతదేశంలోని పేద ప్రజలు, గాంవ్ కే అప్పడ్ అంటే గ్రామాలలోని నిరక్షరాస్యులు, బోలే బాలే కిసాన్ అంటే బాధిత రైతులు అంటే మోసపోబడిన రైతులు అన్నమాట, బెచారే మజ్దూర్ అంటే పేద కూలీలు, నిమ్న వర్గ్ అంటే నిమ్న వర్గ్కే అసంఖ్య శ్రమ్ శ్రాంత్ ఔర్ జాతి వ్యవస్థ, నిమ్న వర్గ అంటే అట్టడుగు వర్గాలు మరియు జాతి కుల వ్యవస్థ పట్ల, నర్ నారీకే ప్రతి అంటే స్త్రీ పురుషుల పట్ల వీళ్ళు చూపిన ఆ సానుభూతి హిందీ సాహిత్యంలో మరొకటి లేదు। ప్రేమ్చంద్ ముఖ్యంగా పేద ప్రజల మీద, నిరక్షరాస్యుల మీద, ఆ స్త్రీ పురుషుల మీద మరియు బాధిత రైతుల మీద, నిమ్న వర్గాలు అంటే అట్టడుగు వర్గాల మీద ఎక్కువగా అతని సాహిత్యాలు ఎక్కువగా ఉండేవి। ఉన్హోంనే పాప్ కా బినా దయా కే తిరస్కార్ క్యా హై, ఇతను పాపాన్ని మాత్రమే తిరస్కరిస్తాడు, పాపం చేసిన వ్యక్తిని మాత్రం కాదు। లేకిన్ పాపి సే గుణ నహీ కి, ఎందుకంటే అది పాపం చేసిన వ్యక్తి యొక్క గుణం మాత్రము కాదు। उनका आदर्शवाद या जनवाद एक ऊंचे साहित्य का है, అతను ఒక ఆదర్శవాది ఎందుకంటే ఒక వాస్తవికని మాత్రమే గ్రహించగలడు। భగవాన్ के सामने सब समान है तो आर्थिक स्थिति के कारण अर्थ का बदलना वे मानने वाले नहीं थे। భగవంతుడి ముందు అందరూ కూడా సమానులే, వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు ఆ విధంగా మార్పు అనేది వస్తుంది। బదల్నా వే మాననే వాలే నహితే అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మారుతూ ఉంటారనమాట। एक खूनी राजा 20,000 रुपये रिश्वत देकर बच जाता है, ఒక హంతకుడు 20,000 రూపాయలు ఇచ్చి తప్పించుకుంటాడు। రిష్వత్ అంటే లంచం అనమాట। लेकिन अपने बैल को भूखा देख पास के खेत में चारा काटने वाला एक बोला बाला किसान दंड पाता है, ఒక ఎద్దు ఆకలితో ఉండటం చూసి మేత పండించే ఒక మోసపూరిత రైతు శిక్షించబడ్డాడు। इसे लिखकर पाठक गणों की आंखों में रक्त का प्रवाह कराने की శక్తి उनकी लेखनी में थी। ఈ విధంగా ఇటువంటి కథలు రాసి పాఠకుల కళ్ళల్లో రక్తాన్ని ప్రవహించే శక్తి ప్రేమ్చంద్ యొక్క రచనకు ఉంది। शोषण के विरुद्ध उंगली उठाने वाले लेखक के रूप में हम उन्हें देखते हैं। దోపిడీకి వ్యతిరేకంగా ఉంగలి అంటే వేలు అనమాట, వేలుని ఎత్తే రచయితగా మనం చూపిస్తున్నాం అంటే దోపిడీకి వ్యతిరేకంగా వేలు ఎత్తే రచయితగా మనం ప్రేమ్చంద్ని చూస్తున్నాం। लास्ट पैरा अच्छे से सुनो बच्चों। विविध वर्ग, जाति, स्वभाव, संस्कार, सामाजिक स्थिति आदि के जितने पात्र प्रेमचंद में मिलते हैं उतने औरों में नहीं। వివిధ వర్గ, జాతి, స్వభావ, సంస్కార, సామాజిక స్థితి అనేక పాత్రలు మనము ప్రేమ్చంద్ యొక్క సాహిత్యాలలో చూస్తున్నాం। ప్రేమ్చంద్ का दूसरा प्रमुख गुण है उनका असाधारण व्यक्तित्व है। ఇతని యొక్క లక్షణము అసాధారణ వ్యక్తిత్వం అంటే ఇతనికి ఉన్న మంచి వ్యక్తిత్వం ఇంకొకరికి లేదు, మరొకరికి లేదు। इस प्रकार समाज के प्रति जिम्मेदारी और उसमें होने वाली समस्याएं फिर उनका सुधार सब कुछ उनके साहित्य में हमें देख सकते हैं।
అతని సాహిత్యంలో బాధ్యత మరియు సమస్యల పట్ల ఎక్కువగా అభివృద్ధి అనేది మనం చూడవచ్చు. అంటే సమస్యలకి పరిష్కారము అతని యొక్క కలము ద్వారానే చేస్తాడు. प्रेमचंद टिप्पणी सुनो बच्चा। प्रेमचंद के साहित्य पर आर्थिक समस्याओं का प्रभुत्व అంటే ప్రేమ్చంద్ సాహిత్యంలో ఆర్థిక సమస్యలపై ఆధిపత్యం వహించాయి. ప్రేమ్చంద్ రచనలన్నీ ఎట్లా ఉంటాయి? పేద ప్రజల మీద, అట్టడుగు వర్గాల మీద, వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యల మీద అన్ని రచనలు, అతను రాసే రచనలన్నీ కూడా పేద ప్రజల మీద రాస్తుంటారు. ఓకే, ఇప్పుడు టిప్పని. अर्थ के बिना जीवन नहीं और अर्थ के बिना शब्द नहीं है. అర్థం లేని జీవితం లేదు, అర్థం లేని పదం లేదు. ఇక్కడ పక్కన బ్రాకెట్లో మనకి దన్ అని ఇచ్చారు. అర్ధ తీసేసి దన్ అని పెట్టుకుంటే మానవుడు ఈ రోజుల్లో దేనికి బానిస అయిపోయాడు? సంపద, డబ్బుకి బానిస అయిపోయాడు. హమే సభీ లోక్ జాన్తే హీ హై. ఇది మన అందరికీ కూడా తెలుసు. प्रेमचंद की रचनाओं में प्रधान स्थान पाने वाले हैं मजदूर కూలీ, నిమ్న వర్గకే శోషిత జన్. అంటే ప్రేమ్చంద్ రచనలలో ముఖ్యంగా కూలీలు, అట్టడుగు కులాల వారు, నిమ్న వర్గ అంటే అట్టడుగు కులాల వారు, దోపిడికి గురి అవుతున్న గిరిజనులు, జాతికే నామ్ సే భలి హోనే వాలే బోలే బాలే లోగ్ అంటే జాతులు, కులం పేరిట పట్టి పీడిస్తున్న అమాయకపు ప్రజలు పాపం. ఉన్ లోగోं को चूसने वाले जमींदार महाजन आदि लोगों अपने पास पैसा होने के कारण और उसके अभाव में जीवन बिताने वाले लोगों को तंग कर रहे हैं. అంటే వడ్డీ వ్యాపారస్తులు, చూస్నే వాళ్ళే జమీందార్ మహాజన్ అంటే వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులు, గొప్పవాళ్ళు, వీళ్ళంతా కూడా పేద ప్రజలకి డబ్బులు ఇవ్వటము, వడ్డీలు ఎక్కువగా వసూలు చేయటము, ఇది ఒక కారణమైతే కులం, జాతి పేరిట పాపం వాళ్ళని హింసించటము. మళ్ళీ ఇంకొకటి ఏంటి, పని ఎక్కువ చేయించుకొని డబ్బులు తక్కువ ఇవ్వటము, ఇవంతా కూడా పేద ప్రజల్ని పట్టి పీడించేవాళ్ళు. ఇస్కా సమాధాన్ కైసే హో, వీళ్ళకి ఏ విధంగా పరిష్కరించాలి, వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, సమాధానం ఏ విధంగా చెప్పాలి. హోనే వాली సమస్యం కా మూల్ కారణ్ ఆర్థిక అభావ్. ఈ సమస్యలన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఏంటి? ఆర్థిక సమస్య, ఆర్థిక కొరత అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. इसलिए प्रेमचंद ने अपने साहित्य में आर्थिक समस्याओं को प्रमुख स्थान दिया. అందుకనే ప్రేమ్చంద్ అతని రచనలలో ఆర్థిక సమస్యలకి ప్రముఖ పాత్ర ఇచ్చారనమాట. ఆర్థిక సమస్యలపై అతని రచనలు ఎక్కువగా రచించాడనమాట. प्रेमचंद का क्वेश्चन एंड आंसर्स. फर्स्ट वन, प्रेमचंद की रचना की विषय वस्तु कौन सी है? ప్రేమ్చంద్ రచనలో విషయ పరిజ్ఞానం ఏమిటి లేదా అంశాలు ఏమిటి అని కూడా అనొచ్చు క్వశ్చన్. जवाब, एक ऐसा जमाना था कि साहित्य की विषय वस्तु राजा महाराजों से संबंधित थी. ఎక్కువగా కహానీలలో, సాహిత్యాలలో అంటే రచనలు, వీటన్నిటిలో ఎక్కువగా మనం కథలు ఇట్లా చదువుతూ ఉంటాం కదా, వాటిల్లో ఎక్కువగా ఏ అంశాలు ఉంటాయి? రాజుకి మహారాజుకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఆ రచనలు ఉంటాయి. కానీ लेकिन प्रेमचंद की रचना की विषय वस्तु वे ही लोग थे जिन्हें हम हर दिन समाज में देख रहे कि दिन दुखी जनता, गांवों की अनपढ़ लोग, बोले बाले किसान, शोषित मजदूर, निम्न वर्ग के श्रम श्रांत वर्ण श्रम, धर्म के शिकार नर नारी और उन्हें चूसने वाले जमींदार महाजन लोग. इसलिए उनकी रचना लोकप्रिय रही. ఓకే, ఈ జవాబ్కి మీనింగ్ ఏంటంటే మనం ఇప్పటిదాకా సారాంశంలో చెప్పుకున్నాం కదమ్మా, ఏంటి నిరక్షరాస్యులు, పేదవర్గ ప్రజలు, జాతి కుల, అట్టడుగు మత కులాల ప్రజలు, ఈ విధంగా వాళ్ళని పట్టి పీడించేది ఎవరు? అథారిటీ ఎవరికి ఉంటుంది? వడ్డీ వ్యాపారస్తులకి, జమీందారులకి, వీళ్ళకి ఉంటుంది. వాళ్ళు పేద ప్రజల్ని పట్టి పీడించక తినడము, ఈ విధంగా వీళ్ళ మీద ఎక్కువగా కథలు రాస్తూ ఉండేవాడు, రచనలు ఎక్కువగా రాస్తూ ఉండేవాడు ప్రేమ్చంద్. సెకండ్ క్వశ్చన్, ప్రేమ్చంద్ కే సాహిత్యక జీవన్ బారే మే లిఖియే. కవి సాహిత్య జీవితం ఎలా గడిచింది అంటే ప్రేమ్చంద్ యొక్క సాహిత్య జీవితం ఎలా గడిచింది? ప్రేమ్చంద్ కే సాహిత్యక జీవన్ కా క్షేత్ర అత్యంత విస్తృత హై. ప్రేమ్చంద్ యొక్క సాహిత్య జీవితము చాలా విస్తృతమైనది. సాహిత్య కా మతలబ్ హై కి సభీ లోగోं का हित बताना.
సాహిత్యం అంటే ప్రజలందరికీ అతని రచనల గురించి తెలియచేయడం అన్నమాట. అంటే అతని రచనలు తెలుసుకుంటే ప్రజల యొక్క సమస్యలు తెలిసినట్టే. इसी व्यापक विचार के कारण उनके साहित्य का क्षेत्र बहुत बड़ा होता है. ఈ విధంగా రచనల ద్వారా ప్రజల యొక్క పీపుల్స్ యొక్క ప్రజల జీవిత చరిత్రలు మొత్తము కూడా అతని రచనల ద్వారా తెలియజేసే విస్తృతమైన హృదయము ఒక ప్రేమ్చంద్కి మాత్రమే ఉంది. सामाजिक, राजनैतिक, आर्थिक और सांप्रदायिक जीवन की सभी समस्याओं पर जितनी मात्रा प्रेमचंद्र में हम देखते हैं. అంటే సమాజం పట్ల, రాజనైతి, ఆర్థిక సమస్యల పట్ల, సాంప్రదాయాల పట్ల మరియు సభీ సమస్య అన్ని సమస్యలకి పరిష్కారము ప్రేమ్చంద్ యొక్క రచనలలో దొరికేది. అందరికీ ఆయుధము సైనికులు, పోలీసులు అయితే ప్రేమ్చంద్కి ఆయుధం ఏంటి? కలం. ప్రతి ఒక్క సమస్యను కూడా తన రచనల ద్వారా సమాధానం చెప్పేవాడు. जितनी मात्रा प्रेमचंद्र हमें देखते हैं उतनी और कहीं देखना असंभव है. ఇటువంటి రచనలు మరియు ఒక ప్రేమ్చంద్ కవితలలో తప్ప ఇంక మరెక్కడా చూడలేదు. जैसे भूखा आदमी ही खाने का महत्व जानता है वैसे ही शुद्ध साहित्य जीवन बिताने वाले ही इतनी मात्रा में टीका टिप्पणी करके उसका समाधान भी निकाल सकता है. इस प्रकार प्रेमचंद का साहित्यिक जीवन अखंड है. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం విలువ తెలుసు. ఇటువంటి రచనలన్నీ కూడా స్వచ్ఛమైన శుద్ధ సాహిత్య అంటే స్వచ్ఛమైన సాహిత్యంలో జీవించే వ్యక్తికి మాత్రమే ఇటువంటి రచనల ద్వారా సమస్యలకి పరిష్కారం చేయగలడు. అంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా అతని రచనల ద్వారానే దొరుకుతుంది. इस प्रकार ప్రేమచంద్ సాహిత్యక జీవన్ అఖండ హై. ఈ విధంగా ప్రేమచంద్ యొక్క సాహిత్యము అఖండమైనది. క్వశ్చన్ ఏమన్నా ఇచ్చాడు, ప్రేమచంద్ సాహిత్య జీవితం ఎలా గడిచింది అని ఇచ్చారు. మనం లాస్ట్లో ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. ఇస్ ప్రకార ప్రేమచంద్ కా సాహిత్య జీవన్ అఖండ హై. అతని యొక్క సాహిత్య జీవనము అఖండమైనది. సమాజ్ के प्रति प्रेमचंद का सहानुभूति का वर्णन कीजिए. సమాజం పట్ల ప్రేమ్చంద్కున్న సానుభూతిని వివరించండి. सभी साहित्य आलोचक यही कहते हैं कि प्रेमचंद का सबसे प्रधान गुण है उनकी व्यापक सहानुभूति. కవులందరూ కూడా లేదా విమర్శకులందరూ కూడా ప్రేమ్చంద్కి ఉన్న ముఖ్యమైన గుణం అంటే వ్యక్తిత్వం. ఉన్కి వ్యాపక సహానుభూతి, అతనికి విశాల హృదయము. उसकी हृदय महानुभूति हो वही दूसरे आदमी के मन के अंदर रहने वाला विषय पढ़ सकता है और उसके लिए एक अच्छा समाधान निकल सकता है. అతనికి ఉన్న విశాలమైన హృదయం వల్ల వహీ దూసరే ఆద్మీకి మన్ అందర్ రెహనే వాలా విషయ పడ్ సక్తా హై అంటే మరొక వ్యక్తి మనసులో ఉన్న ఆ విషయాన్ని కనుక్కొని దానికి పరిష్కారం చెప్పగలడు. इसी व्यापक सहानुभूति के कारण उनके साहित्य का क्षेत्र अत्यंत विस्तृत है. प्रेमचंद ने अपने उपन्यास में गांधी युग के सामाजिक राजनीतिक जीवन का परिपूर्ण इतिहास दिया है. इतिहास అంటే చరిత్ర అమ్మ. అయితే ప్రేమ్చంద్కి ఉన్న విశాల హృదయం వల్ల గాంధీ యుగంలో ఉన్నటువంటి సమాజము, రాజనీతి కంటే చరిత్ర వీటి పట్ల మంచి అవగాహన ఉంది. किसानों और मजदूरों के प्रति उनके हृदय में अगाध सहानुभूति है. वास्तव में शोषित वर्ग का इतना बड़ा समर्थक हिंदी में दूसरा नहीं है. రైతులు మరియు కూలీలు వీళ్ళ పట్ల విశాల హృదయము, సానుభూతి, అపారమైన నమ్మకము ప్రేమ్చంద్కి ఎక్కువగా ఉన్నాయి. वास्तव में शोषित वर्ग का इतना बड़ा समर्थक हिंदी में दूसरा नहीं है. నిజానికి ఈ అట్టడుగు వర్గాల వారికి మరియు పేదవారికి గురించి వర్ణించడంలో హిందీలో మరొక కవి లేరు. అంటే ప్రేమ్చంద్ వర్ణించినంత అందంగా, నీటిగా వర్ణించగల కవి మరొకరు లేరు. సందర్భ సహిత వాక్య ఫస్ట్ వన్. उस युग के आदर्शवाद ने जिसका मूल आधार था जनवाद उनके निश्चय ही प्रभावित किया, परंतु उनका यह आदर्शवाद अथवा जनवाद स्वभाव जाता था, युग प्रदा मात्र नहीं था. అంటే ప్రజాస్వామ్యము వారిని
పేద ప్రజలపైన ప్రజాస్వామ్యం యొక్క ప్రభావితం ఏ విధంగా ఉంది, ఆదర్శవాదం మరియు ప్రజాస్వామ్యము సహజమైనది కాదు, యుగు ప్రదా మాత్ర నహీత అంటే ఈ యుగానికి ప్రజాస్వామ్యము ఉన్నదా లేదా అనేసి ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి అడుగుతున్నారు. ఫస్ట్ యాస్టీజ్ అమ్మ కవి పరిచయ రాయండి. ఈ ప్రేమ్చంద్ కవి కా నామ్ నాగేంద్ర, ఇది ప్రేమ్చంద్ర అనే పాఠం నుండి తీసుకోబడింది అని రాసిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్. हर एक साहित्य की रचना उस जमाने की समस्याओं पर ही आधारित है. उनके काव्य के पात्रों के अनुसार उस युग का आधार था जनवाद. उसे उन्होंने निश्चय ही प्रभावित किया और उनका यह आदर्शवाद स्वभावजात ही था. हर एक साहित्य की रचना उस जमाने ही समस्याओं पर ही आधारित है అంటే ఆ రచనలలో ఆనాటి సమస్యలపై ఆధారపడి ఉంది. అంటే ప్రేమ్చంద్ ఒక రచన రాశాడు అని అంటే ఖచ్చితంగా అది ఏదో ఒక సమస్య మీదనే ఆ రచన రచించినట్టు. ఉన్కే కావ్యకే పాత్రంకే అనుసార్ ఉస్ యుగ ఆధారత జన్వాద్. కవిత్వంలో ఆ పాత్రల ప్రకారము ఆ యుగం ప్రజాస్వామ్యము వారిపై ఖచ్చితంగా ప్రభావం ఉంది. उसे उन्होंने निश्चय ही प्रभावित किया और उनका यह आदर्शवाद स्वभावजात ही था. అంటే ఆదర్శవాదం ఇది సహజంగా ఇవ్వబడింది. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ప్రజాస్వామ్యం గురించి ఇచ్చారు. అంటే ఆయన రచనలో ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉంది, ఆయన రచనలు ఎట్లా ఉన్నది అనేసి దానికి రీజన్ మనం రాస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ సందర్భం. सामाजिक और आर्थिक आवरण के नीचे आखिर पूंजीवादी भी तो मनुष्य है, जो उसी तरह दुख दर्द का शिकार है जिस तरह मजदूर. అంటే దీని మీనింగ్ ఏంటి? సామాజిక और ఆర్థిక ఆవరణకే నీచే ఆఖిర్ అంటే సామాజిక మరియు ఆర్థిక ముసుగులో పూజావాది అంటే పెట్టుబడిదారుడు అనమాట. పూజావాది బీతో మనుష్య హై, పెట్టుబడిదారుడు కూడా మనుష్యే కదా. దుక్కు దరద్ షికార్ జిస్ తరహ్ మజ్దూర్ అంటే అతను కూడా కార్మికుడు లాగానే బాధను అనుభవిస్తున్నాడు. నెక్స్ట్ కవి పరిచయ రాసేయండి. సమాజ్ కే నిమ్న వర్గ కే పర్ ప్రకాశ్ డాల్తే హుయే ప్రేమ్చంద్ బతాతే హై. సమాజంలో అట్టడుగు వర్గాల వారిపై వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు. అచ్చే బురే సభీ కామ్ కర్నే మనుష్య హుయి హై. మంచి చెడులన్నిటినీ చేసే మనుషులు ఉన్నారు. పూజావాది బి మనుష్య హై అంటే పెట్టుబడిదారుడు కూడా మనిషే కదా. हर एक मनुष्य में रहने वाले गुण अवगुण उसके पास भी है. उन्होंने पूंजीपतियों और जमींदारों के दोषों के क्षमा नहीं किया, कितनों उनकी तकलीफ के प्रति भी दयाहीन नहीं थे. क्योंकि एक सच्चे साहित्यकार का कर्तव्य है कि समाज का एक भी पहला उससे न छुटे, जिससे आने वाली पड़ी उसे गलत न समझे. इसे प्रेमचंद ने खूब निभाया है. అంటే ఇక్కడ జమీందారు చేసే తప్పులను ప్రేమ్చంద్ క్షమించలేదు, అట్లాగని వారి బాధలను కూడా కరుణించలేదు. ఎందుకంటే రాబోయే తరాలు అతనిని అపార్థం చేసుకోకుండా ఉండాలనేసి సమాజంలో ఏ ఒక్క అంశము వదలకుండా చూడటమే నిజమైన సాహిత్యవేత్త యొక్క కర్తవ్యము. ప్రేమ్చంద్ కూడా దాన్నే ఫాలో అయ్యి అలాగే చెప్పాడనమాట. అటు జమీందారులకు ఇటు అట్టడుగు వర్గాల వారికి ఎవరికి పక్క కాకుండా వాళ్ళ యొక్క సమస్యలను అతని కలం ద్వారా పరిష్కరించుకుంటూ వచ్చాడు. థర్డ్ సందర్భం. उनकी प्रतिभा कई अंशों में महाकाव्यकार की प्रतिभा थी, इसलिए उन्हों जीवन की समग्रता के प्रति राग था और मानव के सभी रूपों की प्रति ममत्व था. ప్రేమ్చంద్ ప్రతిభ అనేక అంశాలలో ఒక పురాణ రచయిత మేధావి. అందుకే ఆయన సమస్త జీవరాశి పట్ల అన్ని రకాల మనుషుల పట్ల అనురాగం ఉంది. మనకి ఈ సందర్భం ఇచ్చాడు, దీనికి జవాబు రాయాలి. యాస్టీజ్గా కవి పరిచయ రాసేయండి అమ్మ. నెక్స్ట్ జవాబు. प्रेमचंद की बहुमुखी प्रतिभा का वर्णन करते समय लेखक डा नागेंद्र कहते हैं कि गांधी गुण का प्रथम 3 चरणों के सामाजिक, राजनीतिक, आर्थिक और सांप्रदायिक जीवन के सभी पहलुओं का जितना चित्रण प्रेमचंद में मिलता है वैसा और अन्य साहित्यकारों में नहीं था. उनका हृदय इतना विशाल था कि जीवन के सभी रूपों का प्रति उनमें राग था.
इसलिए उनकी प्रतिभा कई अंशों में महाकाव्यकार की प्रतिभा थी। सच्चे साहित्यिक सेवा का लक्षण यही है। ప్రేమ్చంద్ బహుముఖ ప్రజ్ఞను వివరిస్తూ గాంధీ గుణ మొదటి 3 దశల్లోనే సామాజిక, రాజకీయ, ఆర్థిక మరియు సామూహిక జీవితంలో అన్ని రకాల అంశాలు ప్రేమ్చంద్లో ఇతర రచయితల వలె చిత్రీకరించబడలేదు అని రచయిత డాక్టర్ నాగేంద్ర చెప్పారు. అతను అన్ని రకాల జీవితాలపై మక్కువ కలిగిన అతను. అందువల్ల అతని ప్రతిభ అనేక స్థాయిలలో ప్రసిద్ధి చెందింది. సच्चे సాహిత్యక సేవక లక్షణ్ యహీ హైనా. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.